హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే మహాభారతం అనేది మనం పూజించే గంగామాత నుంచి స్టార్ట్ అయిందంటారు. అసలు ఎట్లా జరిగిందమ్మా, జరగడానికి కారణం ఏంటి? అంటే ప్రతిదానికి ఒక్కొక్క కారణం అనేది ఉంటుంది కదండి. అసలు అయితే శంతను మహర్షి గురించి శంతను రాజు గురించి చెప్పేటప్పుడు మనకు గంగా అమ్మవారిని చూసి ఆయన ఆకర్షింపబడినట్టుగా మనకు చెప్తారన్నమాట. అయితే వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి దీంట్లో ఉంటారన్నమాట, సభలో ఉంటారు. అయితే గాలి వచ్చేసరికి అమ్మవారు కొంచెం బయట అలా జారిపోతుంది. మన దగ్గర చూడండి, అంటే మన శిష్టాచారం మనకు శాస్త్రాల్లో చెప్తున్నారు. ఇప్పుడు గనక అంటే అందరు ఎలా చూస్తారు, మొబైల్లో లేనిపోనివన్నీ చూస్తున్నారు కాబట్టి క్రైమ్స్ అన్ని జరుగుతున్నాయి. కానీ మన శిష్టాచారం ఎలా ఉండేది, అరే జరిగింది కదా, లేదంటే ఆవిడ చూపించుకుంటుంది కదా, మేము చూసాము అన్న సంస్కారం లేదు. అలా అయ్యేసరికి చాలా క్లియర్గా మహాభారతంలో ఉంటుందండి. అందరూ కూడా కళ్ళు దించారు. కానీ శంతను మాత్రం ఆకర్షింపబడి అలాగే చూస్తుండడం, బ్రహ్మదేవుడు చూసేసరికి శాపం ఇచ్చారు. ఇదేనా మీ ఆచరణ? అది కూడా బ్రహ్మదేవుడు ముందు ఇలాగ చేస్తున్నారా, మీకు శాపం ఇస్తున్నాను, మీరు అంటే ఇద్దరు వివాహం చేసుకోండి అన్నట్టుగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ భూలోకానికి వచ్చినప్పుడు వాళ్ళ వివాహం జరగడం అనేది జరుగుతుంది అనమాట. సో వాళ్ళిద్దరికి కలిగిన సంతానము భీష్ముడు. దేవవ్రత్, ఆయన పేరు కూడా భీష్మ అని మనం అందరం అనుకుంటాం కానీ అసలైన పేరు దేవవ్రతుడు. అయితే వాళ్లకు 7 పిల్లలు పుడతారు. ఫస్ట్ ఒక్కొక్క పిల్లవాడిని గంగమ్మ తల్లి ఏం చేస్తుందంటే నీళ్ళల్లోకి వదిలేస్తుంది. ఈయన ఫస్ట్ చెప్తుంది అనమాట, అంటే మ్యారేజ్ అయ్యే ముందు, పెళ్ళయ్యే ముందు చెప్తుంది, నేను ఏం చేసినా కూడా నువ్వు అడగొద్దు, నువ్వు అడిగావు, నువ్వెవరు అని అడిగావు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అన్న 2 ప్రశ్నలు అడిగితే నేను ఆ రోజు వెళ్ళిపోతాను అని చెప్తుంది అనమాట. అప్పుడు గంగమ్మ తల్లి 7 సంతానాన్ని కూడా కనంగానే పిల్లల్ని తల్లి ఆ చిన్న పిల్లల్ని గంగమ్మ ప్రవాహంలో వేసేసి చూసి తట్టుకోలేకపోతున్నాడు. అసలు తండ్రి అవ్వాలన్న ఒక కోరిక, దాంట్లోనే చిన్న పిల్లల్ని ఇలా చేస్తుందా అనేసరికి 8వ సంతానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు వేయబోతుంటే అడుగుతాడు, అసలు నువ్వెవరు, ఎందుకు ఇలా చేస్తున్నావు? అప్పుడు బాబుని చంపకుండా, ఇది నీ సంతానము అష్టవసులు వీళ్ళు, అయితే వీళ్లకు ఇలాగా శాపం దొరికింది కాబట్టి వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడిగారు, అమ్మ మాకు ఏదో కారణంగా ఇలా శాపం జరిగింది, మరి మాకు ముక్తిక కారణం అంటే భూలోకం మీద వద్దు, మేము దేవలోకంలోనే ఉండాలనుకుంటున్నాము, మరి ఆ శాపం నుంచి మాకు విముక్తి కావాలి అంటే నువ్వే చేయాలమ్మా, మేము పుట్టంగానే మమ్మల్ని నీళ్ళల్లో వేసేసే. అంటే మనిషి ఏమనుకుంటాడు, చంపేసింది అనుకుంటాడు. కానీ జ్ఞాని అంటే ఎవరు? జ్ఞానికి తెలుసు శరీరం మాత్రమే చనిపోతుంది, ఆత్మ యొక్క ప్రవాసం జరుగుతుంది. ఆ శరీరాన్ని వదిలేశారు, దాని తర్వాత వాళ్ళు వసూలుగా పుడతారు, అంటే వసూలుగానే ఉండిపోతారని వాళ్ళకి తెలుసు. కాబట్టి అమ్మ మమ్మల్ని గంగమ్మ తల్లి గంగ ప్రవాహంలో వదిలేసే అంటారు. సో ఇలాగా 7 వసువులకు ముక్తి దొరుకుతుంది. 8వ వసువుగా పుట్టినవాడు దేవవ్రతుడు. అయితే రాజా, నేను ఈ బాబుని పెంచుకుంటాను, యోగ్యమైన వయసు వచ్చినప్పుడు నేను దగ్గరికి తెచ్చిస్తాను అంటారన్నమాట గంగామాత. అప్పుడు ఆ దేవవ్రతుడిని అమ్మనే స్వయంగా పెంచినట్టుగా మనకు చెప్తారు. మరి రాజు పుత్రుడుగా పెరిగాడు కదా, సో రాజ విద్యలు అన్ని రావాలి కాబట్టి మనకు పరశురాముడి దగ్గర తీసుకెళ్లి అన్ని విద్యలు కూడా అమ్మే స్వయంగా నేర్పిస్తారన్నమాట. అన్ని నేర్పించిన తర్వాత ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత అప్పుడు తండ్రి దగ్గరికి పంపిస్తారు. ఇలా ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. అంటే శాంతనుడు గంగామాత వెళ్ళిపోయిన తర్వాత అంటే ఒక జాలరి అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆ స్టోరీ ఏంటమ్మా? అయితే చాలా అందంగా ఉంటుంది అనమాట. తన పేరు ఏంటిదో, తను అప్సరస కన్య, చాలా అందంగా ఉంటుంది. అందంగా తన అందాన్ని ఆకర్షింపబడి పెళ్లి చేసుకోవాలి అంటాడు. ఇంకా ఎంత ప్రేమ అంటే తను చూడంగానే ఆకర్షణ, అంటే నేను తన్ని పెళ్లి చేసుకోవాలి. సో అది ఆవేదన చూసి బాధపడతాడు. మళ్ళీ సరే నేను పెళ్లి చేసుకుంటే మళ్ళీ పిల్లలు పుడితే ఈ దేవవ్రతుడు ఏమో అయిపోతుంది, తన గనక నాకే ఇదంటే ఇట్లా బాధపడుతుంటే ఈ దేవవ్రతుడు చూస్తాడు, తండ్రి ఎందుకు బాధగా ఉన్నాడు, ఏం జరిగిందంటే అడుగుతాడు, చెప్పాడు తండ్రి. అలా అనేసరికి రోజు నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం జరుగుతుంది అని మంత్రులను అడిగి మొత్తం అంతా తెలుసుకుంటారు అనమాట. ఇలాగా మత్స్యగంధ అన్న అమ్మాయిని చూసి ఇష్టపడ్డారు, కానీ అక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత కూడా ఆ మత్స్యగంధ యొక్క తండ్రి ఇవ్వను అని చెప్పాడు అనమాట. ఎందుకంటే నీకు ఆల్రెడీ పెళ్ళై, అంటే నీకు పుత్రుడు ఉన్నాడు, మరి తను కదా రాజవుతాడు, మరి నా కూతురు పిల్లల సంతానం విషయం ఏంటిది, వాళ్ళకంతా ప్రాపర్టీ వెళ్ళిపోతుంది, సో నేను అలాగా చెయ్యను అని చెప్తారన్నమాట. అప్పుడు ఆ అమ్మాయిని మర్చిపోలేక దేవవ్రతుడికి, అంటే స్వయంగా ఉన్న కొడుకును అన్యాయం చేయలేక నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు. అది చూసేసరికి పుత్రధర్మం, తండ్రి గారు కదండి సంతోషంగా ఉండాలి అనేసరికి అక్కడికి వెళ్ళి ఎంతో మాట్లాడతారన్నమాట. లేదండి, మీరు మీ కూతుర్ని మాకు ఇవ్వాలి,
నేను అసలు పిల్లల్ని కనను అని చెప్తాడు. ఉమ్, పిల్లల్ని కనను అంటే లేదు లేదు అట్లా కాదు, మనం నమ్మలేము, నువ్వు ప్రాపర్టీ అడగవు కానీ రేపు నీ పిల్లలు అడగొచ్చు, లేదంటే పిల్లలు అడగొచ్చు అని అంటారన్నమాట. ఉమ్, అప్పుడు లేదు నేను పిల్లలే కనను అంటారన్నమాట. మళ్ళీ ఆయన ఏదో ఇంకా ఇట్లా క్లించింగ్ పాయింట్స్, మీ భార్య చేయొచ్చు, మీ పిల్లలు చేయొచ్చు అంటే అప్పుడు తండ్రి కోసం ఆయన ప్రతిజ్ఞ చేశారనమాట. భీష్మ ప్రతిజ్ఞ అంటే కఠోరమైన ప్రతిజ్ఞ. ఉమ్, ఏంటిది అంటే అసలు నేను ఆజీవనంగా బ్రహ్మచారిగా ఉండిపోతాను. ఉమ్, ఆ ప్రతిజ్ఞ తీసుకోవడం వల్ల దేవతలందరూ కూడా పుష్పవృష్టి చేస్తారు. ఓకే. పుష్పవృష్టి చేసి భీష్మ అంటే ఒక యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు తండ్రి కోసము ఇట్లాంటి ప్రతిజ్ఞ తీసుకునేవాడు కొడుకు ఎక్కడ చూస్తామండి. అలాగే. సో నా భూతోన భవిష్యత్తు ఇలాంటి కొడుకున్నాడు కాబట్టి భీష్మ ఉమ్, అన్న దేవతలు ఆయనకి ఇచ్చిన పేరు. అప్పటి నుంచి ఆయనకు భీష్మ అని పేరు వచ్చింది అనమాట. సో ఆయన ఆజీవనంగా కూడా పెళ్లి చేసుకోకుండా ఉండడం జరుగుతుంది. ఈయనకు మత్స్యగంధకు పెళ్ళి అవుతుంది అనమాట, శంతనుకి. సో తర్వాత వాళ్ళ పిల్లలు ఉమ్. ఇట్లాగా అనమాట వంశ పరంపర.